Welcome to my channel Bubu Dudu. హలో బుబు డూడు వ్యూవర్స్, ఈరోజు మనం ట్రై చేయబోయేది బెండకాయ పులుసు. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా తేలికగా, సింపుల్గా, టేస్టీగా, స్పైసీగా ఉంటుందండి. చూడండి, దీనికి కావలసిన పదార్థాలు సైడ్లో ఇచ్చాము చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలండి. బెండకాయ జిగురు ఉంటుంది కదండి, దాన్ని జిగురు వెళ్ళేంత వరకు వేగించుకోవాలి. 5 minutes వేగిస్తే సరిపోతుందండి, ఎక్కువ వేగించొద్దు, ఎందుకంటే బెండకాయ ముక్క విరిగిపోతుంది. చూసుకోవాలి అది. ఇలా బెండకాయ ముక్క ఇలా జిగురు పోయేంత వరకు వేయించుకోవాలండి, బాగా వేగనివ్వాలి. వేగిన బెండకాయ ముక్కల్ని ప్యాన్తో పాటు పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని 2 చెంచాల నూనె వేసుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర 1 చెంచాడు వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొద్దిగా గార్లిక్ వేసుకోవాలండి. గార్లిక్ చాలా మంచిదండి హెల్త్కి. ఇవన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఇలా. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి, టమాటా ముక్కలు ఉడికేంత వరకు. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. వెంటనే 1 చెంచాడు పసుపు వేసుకోవాలండి. అలా 3 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అది వేసుకొని కలుపుకోవాలి. 1 చెంచాడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి, పచ్చివాసన రాకుండా బాగుంటుంది. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసుకున్న తరువాత 1 నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలండి. బెండకాయ ముక్కలకు అంతా పట్టేంత వరకు కలుపుకోవాలండి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్గా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేయడమే. చూసారు కదండి బెండకాయ పులుసు ఎలా చేయాలో. ఇక సర్వ్ చేసుకొని తినేయడమే. Don't forget to like, comment, subscribe. Thanks for watching.